విప్రో గేమింగ్. ఈరోజు అయితే మనం బ్లాక్ షూట్ అయితే ఆడబోతున్నాం. రోబ్లాక్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది గేమ్ అయితే. లెట్స్ గో. ఈరోజు అయితే మనం మెరీన్స్ లాగా అయితే ఆడబోతున్నాం. గైస్ మీకు చెప్పేది ఏమంటే నేను ఈ గేమ్ అయితే ముందే చూడొచ్చు. మన లెవెల్ 250 అయితే ఉంది. నేను ఈ గేమ్ ముందే ఆడినాను అనమాట. ఈ గేమ్ ముందే ఆడినాను. ఓకే గైస్, ఈ గేమ్ అయితే ముందే ఆడినా. ఇప్పుడు చూడొచ్చు మనం ఏంటది గేమ్ అయితే ముందే ఆడినా. నా లెవెల్ కూడా చూడొచ్చు మీరు. వద్దురా నాకు, అదే ఎవరిని చచ్చిపోతారా? సర్లేండి గైస్, ఇప్పుడైతే మనం క్వెస్ట్ తీసుకున్నాం. మన లెవెల్ 250. ఇప్పుడు మనం క్వెస్ట్ తీసుకున్నాం. ఎవరు చంపేసింది గైస్? ఓకే గైస్, ఇప్పుడైతే మనం క్వెస్ట్ తీసుకున్నాం. PvP డిసేబుల్డ్. ఇంకా మనల్ని ఎవరు బాదర్ చేయరు. మనమైతే ప్రశాంతంగా గ్రైండింగ్ చేసుకోవచ్చు గైస్. ఇంకా ఇలాంటి గేమ్ ఇంకొకటి ఉంది, సేలర్ పీస్ అని. దాన్ని ఆడాలన్నా వద్దని చెప్పండి, చూద్దాం. ఆడదామంటే చేస్తాం. హ్యాపీ ఆన్ చేస్తే గైస్ ఇప్పుడైతే మనం ఆడదాం. రోజైతే డైలీ వీడియోస్ పెట్టడానికైతే చూస్తా గైస్. వీళ్ళ నుంచి ఒక్క లెవెల్ పెరిగినా కూడా నాది ఇప్పుడు మ్యాగ్మా ఫ్రూట్ గైస్. అది వాళ్ళకంటే ఎక్కువ లెవెల్ ఉన్న వాళ్ళకైతే ఏం చేస్తుందంటే అటాక్ చేయనియదు గైస్. ఫోన్ ల్యాగ్ అవుతుంది చిన్నగా గైస్. ఫస్ట్ అయితే మనం బాసెస్ని చంపుదాం. ఒక లైట్ షూట్ ఉన్నారు, ఇంకొకరు ఎవరెవరో వచ్చిండ్రు. ఏం చెప్తున్నారు ఇలా? ఏసీ వీళ్ళు నిజంగా అన్ని పెట్టుకున్నారు, అన్నీ వస్తున్నారు. ఇక్కడైతే మనం అయితే చూద్దాం. ప్లీజ్ నాకు దొరకడం అసలు కాస్త ఎంపీసీ ఉన్నాడు. వాడు ఒక్కవాడు ఉన్నాడు. ఎవరవాడు? ఎందుకు గైస్ స్కూటే వాడదాం. మళ్ళీ వీళ్ళు కూడా దొరకండి. 200 కొడేసింది గైస్ నా హెల్త్ వీడు. అవుతున్నా అంటే ఇంకా చెప్పుకోవచ్చు. నేను సంపకరా 100 కంటే తక్కువ పోయింది. అరే ఎంపీస్ ఇస్తే చనిపోతే నా పరువు పోతుంది రా. ఇప్పుడైతే చూద్దాం గైస్. 50 కొడేసింది నా హెల్త్ వాడు. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇంకా మనకి ఇంకా 4 మెంబర్స్ వస్తే మన క్వెస్ట్ అయిపోతుంది. 1.1 మిలియన్ HP గైస్. దీంతో ఒక 2 లెవెల్ పెరగచ్చు. అంటే 2 లెవెల్ వన్న తర్వాత నాకంటే లెవెల్ తక్కువ అని కొట్టిన కాదు ఎంపీసీస్ ఇమ్యూనిటీ అయితే వస్తుంది. ఇక్కడ అదే అన్నమాట. చంపేసేటట్లున్నాడు. తొందరగా లోగ్యా ఫ్రూట్స్ అనే అంటారు. అంటే నాకు ఇమ్యూనిటీ వస్తుంది. ఇది ఎంపీసీస్కి ఒక్కటే కాదు, PvPలో కాదు, ఎంపీసీస్కి ఒక్కటే అనుకుంటా. వద్దురా గైస్. ఇంకా మనం ముగ్గురు చంపేస్తే ఇంకా మనకి క్వెస్ట్ అయితే అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఆగండి గైస్, బ్రైట్నెస్ ఉంచుకున్నాను. గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం. 255 దాకా నాకు వీళ్ళ నుంచి ఇమ్యూనిటీ వచ్చేంత దాకా అయితే చూస్తా. దాని తర్వాత మిమ్మల్ని యాడ్ చేస్తాం. చచ్చిపోయినా సర్లేండి గైస్. ఒక లెవెల్ 255 అంటే వీళ్ళ నుంచి ఇమ్యూనిటీ వచ్చేంత దాకా అయితే గ్రైండింగ్ చేస్తా ఇప్పుడు.
గైస్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, నేను లెవెల్ 255 తీసుకుందాను అనుకున్నా, ఇంకొక 3 లెవెల్స్ వస్తే అనుకున్నా ఇమ్యూనిటీ వస్తుందని, కానీ ఇప్పుడే వచ్చేసింది. ఇంకా ఈ మ్యాగ్మా ఫ్రూట్తో యూజ్ ఏముందంటే ఇంకా ఒక ఆప్షన్ కనపడుతుంది కదా మ్యాగ్మా ఫ్లోర్ అని లాస్ట్లో, ఇంకా అంతే గైస్. ఇట్లా పెట్టుకుంటే అదే నార్మల్గా డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. ఇంకా 45 డ్యామేజ్ అయితే చేస్తుంది ఇప్పుడు. చేసుకుంటూ పోయిన తర్వాత ఇంకా స్ట్రైట్గా అందరు ఎంపీసీస్ని గ్యాదర్ చేసుకొని ఒక మ్యాగ్మా పాండ్లా చేసి చంపేయచ్చు. చూడండి ఇట్లా చేసుకొని మెల్లమెల్లగా తీసుకుంటే చంపేయచ్చు. ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని పంచ్ చేయలేకపోతారు, ఎంపీసీస్ డ్యామేజ్ చేయలేరు. అలా మనం క్వశ్చన్స్ అయితే చేసుకొని అయిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం. గుడ్ గ్యాస్. ఇప్పుడైతే మనం నా దగ్గర ఒక 148K అయితే ఉంది నా దగ్గర. నాకు చూసిన తర్వాత నా గాచా స్పిన్ అయితే ఒక 70K అయితే కాస్ట్ ఉంటుంది గాచా స్పిన్. నేను గాచా స్పిన్ కూడా చాలా వద్దా అని చెప్పండి, చేద్దాం అనుకుంటాను నేనైతే. ఇప్పుడు చూడండి ఇక్కడ చెస్ట్ తీసుకుంటున్నా మెన్యూలో స్టాట్స్ అనేవన్నీ బ్లాక్ స్విచ్ అని చెప్పకుండా 200 చేద్దాం చేస్తుంది నేను ప్రతిదాన్ని. అంతే నా మేలే డిఫెన్స్ అయితే 2 పెరిగినాయి, 1000 ఉన్నాయి, 1100 ఉన్నాయి నా మేలే డిఫెన్స్. ఇప్పుడు చూద్దాం. ఇంకా నేను ఒక లెవెల్ 260 వచ్చిన తర్వాత అయితే నేను ఒక గ్రైండింగ్ చేసాను. ఆగండి ఒకసారి చూస్తున్నాను, ఒకసారి ఆడ ఎంత ఉంటుంది చూస్తున్నాను. ఆగండి. నెక్స్ట్ క్వశ్చన్కి ఎంత ఉంటుంది గ్లాడియేటర్ 275 గైస్. నేను ఒక 260 వచ్చేదాకా అయితే గ్రైండింగ్ చేస్తే దాని తర్వాత మీకు వీడియో అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఒక 260 వచ్చేదాకా గ్రైండ్ చేద్దాం. అంతవరకు 260 వచ్చేంత వరకు అయితే గ్రైండింగ్ చేస్తూనే ఉంటాం, మీరు గ్రైండింగ్ చేస్తూనే ఉంటాం. గైస్ లాస్ట్ వన్ దానికి అయితే వచ్చాము. లాస్ట్ వన్ ఫినిష్. 260 లెవెల్కి అయితే రీచ్ అయిపోయినాం. చాలా హెవీ గ్రైండింగ్ అయితే పట్టింది 250 లెవెల్కి అయితే రీచ్ కానికే. ఇప్పుడైతే మనం అయితే గాచా స్పిన్ అయితే వేద్దాం గైస్. ఈ 3 స్టాట్స్ స్వాడ్ మీద అయితే పెడదాం, ఎందుకంటే ఎక్కువ స్వాడ్ వాడుతున్నాం కాబట్టి ఫైట్ చేయనికే. ఓకే గైస్, ఇప్పుడైతే గాచా దగ్గరికి అయితే పోదాం. గాచా దగ్గరికి స్పిన్ చేసి అయితే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాయి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మీరు నాకైతే సబ్స్క్రైబ్ చేసుకునేలా. గైస్ ఇప్పుడైతే గాచా దగ్గరికి అయితే పోతున్నాం. ఏదైనా మంచి ఫ్రూట్ వస్తుందని కోరుకుంటూ పోతున్నాను నేను. యాక్చువల్లీ మరి 70K చాలాసేపు గ్రైండింగ్ అయితే పడుతుంది గైస్ అంత మనీ రానికే. గాచా 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 ప్లీజ్ మంచి ఫ్రూట్ ఇవ్వవా. ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం గాచా దగ్గరికి. మనం మంచి ఫ్రూట్ దొరుకుతుందని కోరుకుంటాం. ఏమైనా మంచి ఫ్రూట్ నా దగ్గర యాక్చువల్లీ గైస్ నా దగ్గర అయితే నేను థింక్ చేసింటే నా దగ్గర లైట్ రబ్బర్ ఉంది, మ్యాగ్మా ఉంది, డైమండ్ ఇంకా సైకిల్ వీడియో ఎండి. వీడుంది ఐలాండ్ ఇక్కడ రాత్రిలోకి వచ్చేసింది. ఉన్నారు పోదాం, తొందరగా పోదాం. ఎవరు అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం 63K
అనుకునే దానికంటే చాలా తక్కువ చెప్పాలంటే. అండర్స్టూడ్. మితికల్ లెజెండరీ వచ్చినా కూడా నాకేం పర్వాలేదు అనుకోండి. ప్లీజ్ మంచి ఫ్రూటీ. ఓకే, ఏదో ఒక అట్లా 80 వచ్చింది కదా. ఫస్ట్ అయితే నాకు ఇది చూడొచ్చు మీరు. లైట్ అయితే ఉన్నాయి. రాకెట్టా? లైట్ వచ్చింది కదా. రాకెట్ ఏ నుంచి వచ్చింది? అయితే నాకు మోసం అయితే జరిగింది, చాలా పెద్ద మోసం జరిగింది. ఓకే గైస్, ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటే రేపు కలుసుకుందాం. బాయ్.